మల్హోత్రాపై ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేస్తుంది. మాల్వి బండారం బయట పెట్టారు యోగేష్ తల్లి. యోగేష్ని ట్రాప్ చేసి తమ ఆస్తి కాజేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తప్పుడు కేసుతో యోగేష్ని జైలుకు పంపిందంటూ ఆరోపణలు గుప్పిస్తోందామె. 4 ఏళ్లుగా మాల్వి ఇబ్బంది పెడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. 2020లో ముంబైలో మాల్వీపై కత్తితో దాడి చేశాడు యోగేష్. పెళ్లికి ఒప్పుకోలేదని దాడి చేశాడంటూ అప్పట్లో వార్తలు గుప్పమన్నాయి. ఇక మాల్వి యోగేష్ కాల్ లిస్ట్ బయటపెట్టింది యోగేష్ తల్లి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు లావణ్య, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మాల్వి మల్హోత్రాపై ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేసింది. మాల్వి బండారం బయట పెట్టింది యోగేష్ తల్లి. యోగేష్ని ట్రాప్ చేసి తమ ఆస్తి కాజేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. తప్పుడు కేసుతో యోగేష్ని జైలుకు పంపిందంటూ ఆరోపిస్తోంది. ఇక 4 ఏళ్లుగా మాల్వి ఇబ్బంది పెడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2020లో ముంబైలో మాల్వీపై కత్తితో దాడి చేశాడు యోగేష్. పెళ్లికి ఒప్పుకోలేదని దాడి చేశాడంటూ అప్పట్లో వార్తలు గుప్పమన్నాయి. మాల్వి యోగేష్ కాల్ లిస్ట్ బయటపెట్టింది యోగేష్ తల్లి. దానికి సంబంధించిన ఇన్ఫాక్ట్ ఆ మాల్వీపై దాడికి సంబంధించి ఎఫ్ఐఆర్ అలాగే కాల్ లిస్ట్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా. ఈ నేపథ్యంలో ఇంతకీ మాల్వి మల్హోత్రాకి సంబంధించి ఎటువంటి ఆరోపణలు చేస్తోంది, అలాగే ఇంతకీ అసలు అప్పుడు ఏం జరిగింది, మాల్వి మల్హోత్రా మీద ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తోంది యోగేష్ తల్లి, ఇంతకీ యోగేష్ తల్లి అవును యోగేష్ తల్లి రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. आज इस वीडियो पर इसीलिए आई हूँ कि मैंने फिलहाल में राज का और मालवी और लवनिया का मीडिया में सुना था. जो दुख आज लवनिया भुगत रही है, मैं पिछले चार सालों से इसी दुख को भुगत रही हूँ अपने बेटे के लिए. मैं आज तक अपने 4 साल से अपने बेटे से नहीं मिल पा रही हूँ और इसने मालवी मल्होत्रा ने मेरे बेटे को बुरी तरह से फंसा के झूठे केस में फंसा दिया. मीडिया में झूठा केस लगा दिया मेरे बच्चे पर और मेरा पूरा परिवार इस तरह से भुगत रहा है. 4 सालों से हम इस तरह से खून के आंसू रो रहे हैं. अपने बच्चे को भी नहीं देख पा रहे हम. उधर तड़प रहा है. मालवी मल्होत्रा जो ऐसा तू कर रही है वो जरूर भुगतेगी एक ना एक दिन. मेरी बद्दुआएं हैं तुझे कि तू भगवान मेरा जरूर इंसाफ करेगा. सच्चाई की सजा जीत होती है, झूठ थोड़े दिन चलता है. तू इतनी मेरे बच्चे को फंसा के सारे में इस तरह से खेल कूद रही है, मजे में खूब कहीं उसमें फिल्म बना रही है, कहीं कुछ कर रही है और मेरा बच्चा और मेरा परिवार इस तरह से तड़प रहा. आज हम सड़क पर आ गए हैं. मेरा सब कुछ बिक चुका है. मैं बर्बाद हो गई. मेरे बच्चे का कैरियर बर्बाद कर दिया इसने. सब कुछ खत्म कर दिया इसने. 14 साल मेरे बच्चे को वहाँ गए हुए हो गए थे. वो 2-3 साल से अब मेहनत करके आगे आया था, गाने बनाने लगा था. ये बीच में आकर इसने मेरे बच्चे को बर्बाद कर दिया. काम लेने के लिए आई थी, इसने हम कहीं के नहीं छोड़े. उसका कैरियर बिल्कुल बर्बाद कर दिया. मैं प्लीज हाथ जोड़कर तुमसे यही कहती हूँ, मालवी मल्होत्रा से बच के रहना. అది మాల్వి మల్హోత్రా మీద యోగేష్ తల్లి చేస్తున్న ఆరోపణలు. ముఖ్యంగా తప్పుడు కేసుల్లో తన కొడుకుని ఇరికించిందంటూ కూడా ఆమె సంచలన ఆరోపణలు చేస్తోంది. ఇలా ఆటలాడి సంతోషిస్తోందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక యోగేష్ భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు కూడా ఆవిడ చెప్పుకొస్తోంది. అలాగే తన కొడుకు సంపాదించుకున్నదంతా నాశనం చేస్తున్నట్టు కూడా సంచలన ఆరోపణలు చేస్తోంది మాల్వి మల్హోత్రా మీద యోగేష్ తల్లి. అప్డేట్స్ తెలుసుకున్నదా, ఇన్ఫాక్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇంతకీ యోగేష్ తల్లి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన కారణం ఏంటి? లావణ్యకు సపోర్ట్గా మాట్లాడుతున్న సందర్భంగా మనకు కనిపిస్తోంది ఇక్కడ. ఎస్ రైట్. మాల్వి బండారం బయట పెట్టిన యోగేష్ తల్లి భార్గాదేవి ఏదైతే రాజ్, లావణ్య, మాల్వి ట్రయాంగిల్ లవ్ స్టోరీ తిరుగుతుందో ఇదంతా పూర్తిగా కూడా రోజులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఒక డేట్ ఎపిసోడ్ లాగా అయిపోయింది. కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే భార్గాదేవి యోగేష్ తల్లి గతంలో యోగేష్ టీజర్ అని తెలుస్తుంది. యోగేష్ కి మరియు మాల్వి మల్హోత్రాకి 2019 నుంచి ముంబైలో పరిచయం ఏర్పడింది.
యోగేష్ ఒక ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్నారని సమాచారం వస్తుంది. మాల్వి మల్హోత్రా అక్కడ యాక్ట్రెస్ గా పనిచేస్తూ